పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడనే అనే మా వాక్యం చెప్పాను. నేను మూలవాక్యం 29:11. అబ్రహాము ఎడల దేవుని ప్రణాళిక, మోషే ఎడల దేవుని ప్రణాళిక, యెహోషువ ఎడల దేవుని ప్రణాళిక, నోవాహు ఎడల దేవుని ప్రణాళిక, అలాగే యోహాను ఎడల దేవుని ప్రణాళిక, పౌలు ఎడల దేవుని ప్రణాళిక. అంతే. అయితే దేవుని పిల్లలారా, దేవుడు మన ఎడల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మనము కొంచెం సేపు దీని గురించి మనము మాట్లాడుకునే వారమై ఉందాం. ఈరోజు వాక్యం ధ్యానము. మరి తరలి వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా తండ్రి, పరలోకమందున మా ప్రభు అని స్తుతులు స్తోత్రములు తెలుస్తున్నాం. ప్రభు దేవా, తలనాడు సేనాయి పర్వతంపై అగ్ని మధ్య నుండి మోషేతో మాట్లాడిన మా తండ్రి, ఈ పరిశుద్ధ స్థలమంతా అగ్నిమయమై ఉండగా విలుచున్న బిడ్డలతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. అమ్మ దేవుని యొక్క మరి మహా కనికరమును బట్టి మీలారా అమ్మాయికి ఎన్నో రోజులు క్రిస్మస్ పండుగ మరి ప్రార్థన చేస్తున్నారా? మీరు అందరూ కూడా తప్పనిసరిగా ప్రార్థన చేయాలమ్మా. ఎందుకంటే ప్రార్థనే ఆధారము. ఏం ఆధారం చెప్పండి? ప్రార్థనే ఆధారము. మరి అలాగే దేవుని మహాకృపను బట్టి మరి దంతపిల్లి గ్రామంలో పండుగ ఏం జరుగుతుందని అనుకున్నాం మనము. అయితే పెద్దలు నిన్న రాత్రి కాలంలో మన మందిరానికి వచ్చేటటువంటి ఒక ఆయన అటు 5 ఇటు 5 10 మంది పెద్దల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే వారు అన్నారంటే, అయ్యా మరి మాకు ఇబ్బంది ఏమీ లేదు, మీరు చేసుకోవచ్చు, అదేంటి తప్పది, దేవుడిది ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా అంటే, మరి అలా ఖర్చు మీరు చేసుకున్న తర్వాత మీరు జనాన్ని ఎవరొద్దు భోజనానికి ఆపితే మాత్రం అది పద్ధతి కాదు, మీరు ఆల్రెడీ ఉద్దేశం ఉంటే కూడా చెప్పడమే మానేస్తామని అంటే, నవ్వబరి తప్పది, అలాగే మేము ఆపం చేసుకోండి బాబు అన్నారంటే. అయితే అందులో వేరే ఆయన ఒక ఆయన ఏంటంటే పాత్రగారు రావాలి కదా, ఆయన లేకుండా అలాగని చెప్పి మెలేసాడు. ఆయన మన మందిరం పక్కన ఉండి ఆయన మనతో చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. నేను మొదటి నుంచి యోహాన్ రెడ్డి గారితో చెప్తున్నాను. నేను మొదటి నుంచి కూడా యోహాన్ రెడ్డి గారితో చెబుతున్నాం, ఏమంటే బహుశా ఈయన ఆయన ఇచ్చినటువంటి స్థలంలో సంఘం ఆగిపోద్దన్న ఉద్దేశంతో ఈయన మనకు మెలేస్తున్నాడేమోనండి. చివరికి అదే తెలియదు, రాత్రి మెలేసాడు. అయితే ఈయన అన్నాడు, పాస్టర్ గారు వస్తానన్నాడు, ఆపు నుండి నేనే వద్దండి, చిన్నదానికి మళ్ళీ మీరెందుకు మేము మాట్లాడతామని చెప్పానంటే ఏమల్లాగా వెళ్ళిపోయాడే. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ పెద్దలు సీటింగ్ వేసి మాట్లాడి చివరికి మాకు అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. మరి క్రిస్మస్ పండుగ 28వ తారీఖున అక్కడ కూడా యథామామూలుగా జరుగుతుందని ప్రభు గారిని మనవి చేస్తున్నాము. అమ్మ మరి అక్కడ కూడా కావలసిన సమస్తము సమకూడులాగునా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మనకి ఏంటంటే దండయాత్ర ప్రాముఖ్యము. పాలి, ఈ యొక్క ఆరవెల్లి, ఈ 2 ఊళ్ళు కూడా దండయాత్ర చాలా ప్రాముఖ్యం. దంతపిల్లి చిన్నది, చిన్న ఊరు, 10 నిమిషాలు కూడా పట్టదు దండయాత్ర కదా. 2 అక్కడ స్థానికంగా సంఘస్తులు తప్ప బయట నుంచి ఎవరు దండయాత్ర గారు వస్తే 6 ఊళ్ళో ఎవరైనా వస్తారు కనుక మరి మీరందరూ కూడా అమ్మ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నారని అనుకున్నాను నేను. మరి మీరు ఏం చేస్తున్నారో దేవుడికే మహిమ. మరి దీనమ్మ గారు ఏమో ఎండెక్కిపోతుంది అని అంటుంది ఆవిడ. అమ్మ ఎండెక్కిపోయినప్పుడు ఏం చేయాలి నువ్వు చెప్పమ్మా? సూర్యుడా నువ్వు తూర్పుపోలం పిల్లకాల దగ్గర ఆగిపో, పైకి రాకు. చంద్రుడా అత్రుపోలం కాలం దగ్గర ఆగిపో అని చెప్పి 2 శాసించి ముగ్గుడా పడి నమ్ముకోవాలి. యోషువ శాసించాడు కదా, సూర్యుడా నువ్వు గిబియోనులో ఉండు, చంద్రుడా నీవు అయ్యలూరులో ఉండు అన్నాడు. ఇంక ఎక్కలేదు పైకి. అలాగే నువ్వు కూడా నాయన తూర్పుపోలం పిల్లకాలం కానించి పైకి ఎక్కకో, అత్రిపోలం కాలం కానించి నువ్వు కిందకి దగ్గర శాసించావనుకో, అలాగ ఉండిపోతే పగలు 10 అయిపోయినా కానీ ఇంకా తెల్లారినట్టే ఉంటుంది. జనులు ఇంక రకరకాలండి. మొత్తం జనం అందరూ వచ్చి నీకు కాలకడ సాగిలి పడిపోతారు. దేనమ్మ అంటే దేనమ్మ. అగిరిపడిపోవటం అంటే లేదు, కాళ్ళు జాగ్రత్తమ్మా. కంగారు పడి అందరికి కాళ్ళు దొరికేసారు అనుకోండి. ఎందుకంటే మేము సినిమా చూసే రోజుల్లో ఒక ఆవిడ కాశీలు వచ్చిందంటే ఆయన పంతులు గారు చెప్పారంటే, అమ్మ భర్త పాదాలు కడుగుతూ ఉండాలి, 1000 సార్లు కడగాలని చెప్పి. ఆడు ఎక్కడ కూర్చుంటే అక్కడ పళ్ళు పెట్టి కడిగేస్తా మొదలెట్టింది. కాళ్ళు అని ఒలిసిపోయి ఈ కడుగుతానికి ఆవిడ చెంబు పళ్ళు పట్టుకొచ్చేటప్పటికి పారిపోవడం మొదలెట్టాడు. అమ్మ పడుకున్నవాడు పారిపోతున్నాడు, ఇంట్లో ఉన్నవాడు పారిపోతున్నాడు. పట్టుకోండి అన్నారు. పోలీసుడు అమ్మోడు ఏమనుకుని గట్టిగా పట్టేసుకున్నాడు. వెళ్ళి పోలీసు ఆయన అంటే నీకు దండ పెడతాను లేదు.
ఊపిరి దొంగను కాదు అంటాడు. అలాగా మనం ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా. కనుక తలలు ప్రార్థన అయిపోయిందా? ఇదంతా మొత్తం ఆయన రికార్డు చేస్తాను అనుకున్నాడు. రికార్డు చేసి ఆ ఫోన్లో వదిలేస్తున్నాడు ఆయన. ఇక చూసిన వాళ్ళు మామూలుగా చెప్పు. అయితే ఏం చెప్పుకుందాం మనం? ప్రణాళిక గురించి చెప్పుకుందాం ఈ పూట అమ్మ. ప్రణాళిక అయితే కీర్తన గ్రంథము 72వ దావీదు కీర్తన 18వ వచనంతో మనం ప్రారంభిద్దామండి. కీర్తన గ్రంథము 72వ దావీదు కీర్తన 18వ వచనంతో మనం ప్రారంభిద్దాం వాక్యాన్ని. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల యొక్క దేవుడైన యెహోవా స్తుతించబడును గాక. ఆయన మాత్రమే అమ్మా విన్నారా? ఎవరు చేస్తారంటండి? ఇశ్రాయేలీయులు దేవుడు ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అమ్మా ఎటువంటి ఆశ్చర్య కార్యాలంటే గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తాడంటండి ఆయన. ఏం చేస్తాడండి ఆయన? దేవుడు ఎరిగిన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆయన కార్యాలు చూడాలనే ఆశ మనకి లేదు. ఆయన కార్యాలు చూడాలనే ఆశ మనకి లేదు. దేవుడు ఆము దేశంలో అనేక అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రము దగ్గర ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. గొప్ప భీకరమైనటువంటి కార్యాలు. ఇశ్రాయేలీయులకి ఐగుప్తీయులకి మధ్య నడుమన ఒక అగ్ని తిరుగుతూ ఉంది. గొప్ప ఆశ్చర్య కార్యం అది ప్రియులారా. అయితే దేవుణ్ణి ఎరిగినటువంటి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు గనక ఆ ఆశ్చర్య కార్యాలు చూసినట్లు మన కన్నులు తెరవబడాలి ప్రభు అని మనం ప్రార్థిద్దాం. అంతే కదండి. మన మనోనేత్రాలు తెరవబడినప్పుడే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఏంటో మన కంటికి కనిపిస్తాయి. మన కన్నులు తెరవబడినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు మనకేమీ కనిపించం. ఆ దేవుడు మాకేం చేశాడు అంటారు. దేవుడు మాకేం చేశాడు, మా పట్ల ఏం జరిగింది, వాళ్ళకు జరుగుతున్నాయి, వీళ్ళ జరుగుతున్నాయి, మాకొక్క పని కూడా జరుగుతులేదు. గమనించాలి. ఎందుకు జరగవు? నీ జీవితంలో కూడా దేవుడు బోలెడన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. అయితే నువ్వు వాటిని గ్రహించలేకపోతూ ఉన్నావు. నీ మనోనేత్రాలు తెరవబడటం లేదు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కీర్తన సంగమా గమనించాలి. కీర్తన 78వ దావీదు కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం ఒక్కసారి. అమ్మా, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశం నుండి ఆయన వారికి త్రోవ చూపించాడు. దేవునికి స్తోత్రం. ఇది ఏమన్నా మామూలు విషయం అంటారా? అమ్మా, భయంకరమైన అరణ్యములో నడుస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. భయంకరమైన అరణ్యములో వారు నడుస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. పగలంటండి మేఘస్తంభముగా ఉండి దేవుడు వారికి ఎండ తగలకుండా కాపాడుతూ ఉన్నాడు. రాత్రి కాలంలో అగ్నిస్తంభమై వెలిగిస్తూ ఉన్నాడు అంటండి. అటువంటి భయంకరమైన అరణ్యములో ఒక పురుగు గాని, పుట్ర గాని, పురులు గాని, పావులు గాని, విషజంతువులు గాని, విష పురుగులు గాని ఏవి కూడా వారికి హాని చేయలేదంటండి. ఇంతకన్నా కాపుదల ఏముంటుంది చెప్పండి దేవుని పిల్లలారా. దేవుడు మనము నడుస్తున్నటువంటి మార్గం కన్నా ముందు ఆయన నడుస్తూ ఉంటే దేవుని సంగమా ప్రతి దురాత్మలు కూడా వెళ్ళగొట్టబడతాయి. ప్రతి అపవాదులు వెళ్ళగొట్టబడతాయి. ప్రతి విష జంతువులు, విష పురుగులు కూడా మార్గం నుండి తప్పించబడతాయి. సత్యము. దేవుని వాక్యాన్ని వింటున్న సోదరుడా, సోదరు, ఒకరోజు మేము ఇద్దరం కలిసి ప్రార్థనకి వెళ్ళామండి. అప్పటికి ఇంకా ఇక్కడ సేవ మొదలవలేదు. ఇంటికాడ ప్రార్థన నడిచింది. ఇంటికాడ ఆదివారం ఆరాధన నడిచింది. పెనుగొండ దగ్గరలో ఇల్లు అన్నమాట. ఆ ఊరు వానకుంది. అక్కడికి వెళ్ళాం. మళ్ళీ తిరిగి వచ్చేసరికి కంచేరు దగ్గరికి వచ్చేసరికి 11 అయిపోయింది.
అయితే మాతో పాటు వచ్చిన వారేమో వాళ్ళు ఎరగారం ఎంపుకి వెళ్ళిపోతూ ఉన్నారు. మేమేమో ఇలా కల్తీరు నుంచి కత్తవపాడు ఎంపుకి తిరిగి ఇలా జుట్టుకొచ్చేయాలన్నమాట అండి. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ ఆ విడిపోయే సమయంలో ఒక చిన్న ప్రార్థన జరుగుతూ ఉన్నది. ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము మోటార్ సైకిల్ మీద అలా నుంచుని కళ్ళు మూసుకున్నాను. నేను కళ్ళు మూసుకుంటే మా ఎదుట ఒక పెద్ద మండుతున్నటువంటి అగ్నిగోళం ఉంది. ఏముందండి? పెద్ద మండుతున్నటువంటి అగ్నిగోళం. ఆ ప్రార్థన అవగానే అగ్నిగోళం 2 భాగాలుగా విడిపోయిందండి. అలాగా ఒక భాగమేమో వారు వెళుతున్న ఎరగారం పీలిపోయి నుంచుని ఉంది. ఒక భాగమేమో మేము వస్తున్నటువంటి కంతేరు నుంచి కత్తవపాడు నుంచి వచ్చే దారిలోకి నుంచుని ఉంది. నాకు భలే ఆశ్చర్యమైంది. ఎంత ఆశ్చర్యం అంటే మా దేవుని యొక్క కాపుదల అన్నమాట. ఎందుకంటే మార్గంలో మనకి ప్రమాదం ఉంది. మార్గంలో ఏముంది? ప్రమాదం ఉంది. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, అపవాదులు పొంచి ఉన్నాయి మనల్ని కబడించాలని. ఇప్పుడు ఈ అగ్ని మన ముందు నడుస్తూ ఉంటే అపవాదులు ఉంటాయా? దేవుని బిడ్డలను గమనించాలి. అది ఎదరా మళ్ళీ నేను కాదు అక్కడిన తర్వాత మళ్ళీ ఏం చేశారు అంటే బండి స్లో చేసి అలా కళ్ళు మూసుకుంటే అది ఎదరు నడుస్తూ ఉన్నది, మా ముందు నడుస్తూ ఉన్నది. అది ఆగినప్పుడు ఆగుతూ ఉన్నది, నడుస్తున్నప్పుడు మనం తిరిగి నడుస్తూ ఉన్నది. సరే అని చెప్పి నేను ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత గుమ్మంకాడికి వచ్చిన తర్వాత అమ్మ చూస్తే అది ఏమైందంటే సింహాసనాల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అలా పైకి వెళ్ళిపోయిందండి మెట్ల మించి. దేవుని పిల్లలను గమనించాలి. అది ఏ అగ్ని అంటే ప్రభు యొక్క సింహాసనము దగ్గర మండుచున్న అగ్ని. అమ్మ ఇశ్రాయేలీయుల్ని పగటి కాలము మేఘస్తంభము నుండి రాత్రి కాలము అగ్ని స్తంభములో నుండి ఆయన ఏం చేశాడు అంటే ఎంతగానో వారిని కాచి కాపాడాడు. ఆ భయంకరమైన అరణ్యములో వారికి కాపుదలు ఇచ్చాడు దేవుడు. జగత్తులను గమనించాలి. ఎందుకంటే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు కళ్ళతో మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది మనకి. ఎంత గొప్ప అద్భుతం అని చెప్పండి, ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం. ఇంకా ఇప్పుడు తక్కువే. ఇది వరకంటే 2 తిరిగేవాడు, మాతో పాటు ప్రభాకరం 3 తిరిగేవాడు. ఒక్కొక్కసారి రాత్రి 12, 1 గంట 2 ఆ ప్రాంతాల్లోకి వచ్చేవాడు. ఎక్కడ మన నరసాపురం వెళ్ళాం ప్రాంతానికి. తిరిగి వచ్చేసరికి అమ్మ 1 గంటన్నర 2 అన్నమాట. నరసాపురం నుంచి 3 ఒకే బండి మీద ఒక పాట బండి ఉంది. దేవుని పిల్లలు కదా. అప్పటికి ఇంకా ఏళ్ళు ఈ పరిసర దేశం వాళ్ళు ఏర్పడలేదు. ప్రభు ఏమీ ఏర్పాటు చేయలేదు కనుక ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ మేమే పెడుతూ ఉండేవాళ్ళం. దేవుని పిల్లలు, దేవుని కాపుదల. అలాగనే ప్రతి ఒక్క మనిషికి కూడా ఆయన కాపుదల ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి కూడా ఆయన హస్తము తోడై ఉంటుంది. ఇలారా ఆయన హస్తము తోడు ఉండదు అని మీరు అనుకోవద్దు, ఉంటుంది. కానీ మనమే ఒక్కొక్కసారి ఆయన తోడును పోగొట్టుకుంటూ ఉన్నామా? ఎలా పోగొట్టుకుంటూ ఉన్నామంటే అమ్మ లోకము తట్టు చూడటం ద్వారా. ఎలా పోగొట్టుకుంటూ ఉన్నాం? లోకము తట్టు చూడటం ద్వారా. పేతురు అన్నాడు, ప్రభు నువ్వేనంటే నేనే అన్నాడు. నువ్వే అయితే నేను కూడా నీ వల్ల నీటి మీద నడవాలని నాకు అవకాశం ఇవ్వమంటే రమ్మన్నాడు. 1 అడుగు వేశాడు, 2వ అడుగు వేశాడు. ఈలోగా సముద్రం మీద గాలి, విస్తారమైన గాలి వచ్చి కొట్టిందంటే ఎప్పుడైతే గాలి వచ్చి కొట్టిందో పేతురు ఈ గాలి వైపు చూశాడు, మునిగిపోసాగాడు. గాలి వైపు చూసి ఏమయ్యాడు? మునిగిపోసాగాడు. దేవుని సంగమా గమనించాలి. వాక్యాన్ని వినుచున్న ప్రియ సోదరుడా సోదరి. అయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. సంగమా నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామండి. అమ్మా, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎవరితో చెబుతున్నారు? దేవుడు మోషేతో చెబుతూ ఉన్నాడు. వెనకాలేమో ఫరో యొక్క సైన్యము మరలా వీరిని తరుముకుంటూ వస్తూ ఉన్నది. కొన్ని అలాగని వెళ్ళిపోదామంటే ఎదర సముద్రం ఉంది. కొన్ని సముద్రం ఉంది కదా, అందులో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోదామంటే ఒకలా ఇద్దరా?
6 లక్షల ప్రజలు, వారి పిల్లలు, వారి పశువులు, వారి సమస్త సంపాద్యము ఇవన్నీ కూడా క్షమాకరంగా అవతలకు దాటాలి. కొన్ని పెద్దోళ్ళు దాటేస్తారు, ఈ పిల్లలు ఎలా దాటుతారు? చిన్న చిన్న పసిపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. చూస్తారు ఎటువంటి సంఘటన. పశువులు ఉన్నాయి, కొన్ని మాత్రమే నీటిలోంచి వెళ్తాయి, కొన్ని నీటిలోంచి వెళ్తే చచ్చిపోతాయి. రెండవది చిన్నది కాదు, సముద్రము. అది ఏంటంటే అది సముద్రము. దేవుని బిడ్డలారా గమనించాలి. అటువంటి సముద్రాన్ని దాటడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మోషేకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అర్థం అవ్వక సముద్రపు రోజున మోకరించి దేవునికి మొరపెడుతూ ఉంటే దేవుడు అన్నాడు, మోషే యాల నీవు నాకు మొరపెడుతున్నావు అంటే ప్రార్థన చేసే టైం కాదు. ఏ టైం కాదండి? ప్రార్థించే టైం కాదు. నీ చేతిలో కర్ర ఉంది, నీకు ఆయుధాన్ని ఇచ్చాను కనుక ఏం చేయమన్నాడు? ఆ కర్రతో దేని పట్టమన్నాడండి ఆయన? అమ్మ గమనించాలి. ఆ కర్రతో ఎత్తి ఆ సముద్రం వైపు చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. నీ కర్రను సముద్రం వైపు చాపమంటూ ఉన్నాడు. దేవుడు మోషే చేతికి కర్ర ఇచ్చాడంటండి. మోషే కర్రని దేవుడు మోషే చేతిలో ఉన్న కర్రని ఏం చేశాడు అంటే దాన్ని మహిమ కర్రగా మార్చాడు. ఎలా మార్చాడండి? మహిమ కర్రగా మార్చాడు. ఇప్పుడు మోషే చేతిలో ఉన్న కర్ర అనగా మోషే తన మామ అయినటువంటి ఇత్రో యొక్క మందను కాస్తున్నంత సేపు కూడా గొర్రెలను కాయటానికి ఉపయోగపడే కర్ర. అది కేవలం నామకార్థమైన కర్ర, అంతే కదండి. తన మామ అయిన ఇత్రో యొక్క గొర్రెల్ని మందల్ని మేపుతున్నంత సేపు కూడా గొర్రెల మందల్ని కాయటానికి ఉపయోగపడే కర్రే తప్ప ఇక ఆ కర్ర వలన మరొక ఉపయోగం ఏమీ కూడా మామూలు కర్రగానే ఉంది. ఎప్పుడైతే మోషే దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని పని చేయడం ప్రారంభించాడో ఇప్పుడు మోషే చేతిలో ఉన్న ఆ కర్రను దేవుడు మహిమ కర్రగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాలు కూడా మహిమకరంగా ఉండాలంటండి. మన జీవితాలు ఎలా ఉండాలి? మహిమకరంగా ఉండాలి. మామూలు కర్రగా ఉన్నటువంటి మన జీవితాలు దేవుని సన్నిధికి వస్తే, మా ప్రభువుని అంగీకరిస్తే ఆ ప్రభువు మన జీవితాలని మహిమ జీవితాలుగా మారుస్తాడు. దేవునికి మహిమ తెచ్చే జీవితాలుగా మారుస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ చదవని మరి కొంచెం ముందుకమ్మా. నేను ఐగుప్తీయుల హృదయమును కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. ఫరో వలనను అతని రథము వలనను రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందురు వలన దేవునికి మహిమ కలుగును గాక. అయితే 20వ వచనం 19వ వచనం అంటుంది, అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదుట సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించిన మేఘమ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నుంచి ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమును ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయుల్ని సమీపింపలేకపోయిందంటే చూసారా. ఎదరు నడుస్తున్నటువంటి ఆ దూత వెనక్కి వెళ్ళిపోయి వారికి వీరికి మధ్యలో నుంచున్నప్పుడు అంటండి ఇశ్రాయేలీయుల సేనకేమో చీకటి కలిగేసింది, ఐగుప్తీయులు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వెలుగుతో నింపబడింది అంటండి. ఐగుప్తీయులు ఉన్నటువంటి స్థలం అంతా ఏమైపోయిందండి? చీకటి అయిపోయింది. వారు కదలలేకపోతూ ఉన్నారు, నడవలేకపోతూ ఉన్నారు, ఎక్కడో అక్కడే ఉండిపోతున్నారు. చీకటి. దేవుని బిడ్డలను గమనించాలి. వాక్యాన్ని వింటున్న సోదరుడా సోదరి, అయితే ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే
ఐగుప్తీయులు మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతటి ఆశ్చర్యకార్యమో చూడండి. సముద్రము మధ్యన వారికి ఆరిన నేలను దేవుడు ఏర్పరిచాడు. అది ఏమన్నా ఒక గారనుకున్నారా? 6 లక్షల ప్రజానీకము, వారి పశువులు, వారి పిల్లలు ఒక్క రాత్రిలో దాటిపోవాలంటే దరిదాపు 10-12 కిలోమీటర్లు ఎంత పొడుగుంటుందో అంతటి వెడల్పాటి దారి కావాలి. అంత వెడల్పాటి దారి కావాలి. ఉంటేనే తప్పి వీళ్ళందరూ ఒక్క రాత్రిలో దాటి బయటికి వెళ్ళలేరు. అదేమి చిన్న దారి కాదు, జన దారి కాదు. దేవుని బిడ్డలను గమనించండి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యము, దేవుడు చేసిన అద్భుత కార్యం అయితే వారందరూ కూడా ఆరిన నేలను దాటి అవతలకి వెళ్ళిపోయారు. అదే మార్గం అనుకుని ఐగుప్తీయులు కూడా వచ్చేస్తున్నారు ఆ మార్గము గుండా. ప్రజలు చూసి భయపడ్డారు. అయ్యో మనం వచ్చాం, మన వెనకాల ఆడ కూడా వచ్చేస్తున్నారు. మోషే అన్నాడు, భయపడకండి, ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీయులు ఇంకెప్పుడు కూడా మీరు చూడలేరు అని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున తిరిగి మరలా తన చెయ్యి సముద్రం తట్టు చాపగా విడినటువంటి సముద్రం 2 ఏమైపోయిందంటండి? ఏకమైపోయింది. అత్యధికముగా అది పొంగి పొర్లుతూ ఉండగా ఐగుప్తీయులు సైన్యము, వారి రథములు, వారి రౌతులు, వారి గుర్రములు అన్నీ కూడా నీళ్లలో పడి తెచ్చుకొని ఎప్పటికి కూడా ఉన్నాయండి అవి. ఆ ఎర్ర సముద్రంలో ఎక్కడైతే దేవుడు పాయలు చేశాడో, ఇప్పుడు సౌదీ అరేబియాకి బార్డర్ అన్నమాట. సౌదీ అరేబియాకి బార్డర్ అయితే ఈజిప్ట్ వాళ్ళు వాళ్ళ దేశం వెళ్ళాలంటే 2 మార్గాలు. ఒకటి విమానము, 2 ఈ పడవ మీద దారి. విమానం మీద వెళ్తే దరిదాపు వాళ్ళకి 4000 రియాల్స్ ఉంటుందని టికెట్. అదే కనుక ఈ పడవ మీద వెళ్తే 600 రియాల్స్ టికెట్. అందుకని ఏం చేస్తారంటే ఈ పడవ మీద దాటుతారనమాట. ఇశ్రాయేలీయులు ఎక్కడైతే దాటారో అక్కడి నుంచి పడవ మీద దాటుతారు అవతల పక్కకి. తక్కువ అవుతుంది కదా, 600 రియాల్స్ వెళ్ళిపోతారు, ఇంకా డబ్బులు మిగులుతుంది. పరో కాలంలో ఉన్న రథ చక్రాలు, ఆ యొక్క సామాన్లు, డాళ్ళు, కత్తులు అవన్నీ కూడా పైకి తీసుకొచ్చి పేర్చడం మొదలు పెడితే ఆ ఐగుప్త దేశపు గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇంకా సామాన్లు ఏమి తేవతారా, వదిలేయండి అందులో. ఎందుకంటే నిజమే కదా, నిజాన్ని బయటికి చేస్తున్నారు. అది ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వారి యొక్క హ్యాండ్వర్లో ఉంది కనుక ఒప్పుకోవట్లేదు. ఆ సముద్రం దాటగానే ఈ ఊళ్ళన్నీ కనపడతాయి మనకి. సీతోము, రామ్సెస్, ఈ పట్టణాలన్నీ కూడా ఇవి దాటుకుంటూ వాళ్ళు కైరు వెళ్తారన్నమాట. వాక్యాన్ని వినుచున్న సోదరుడా, సోదరి, వాక్యము సత్యము. దేవుని వాక్యం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు, అబద్ధాన్ని ప్రకటించదు. సత్యమే చెబుతుంది వాక్యం. కానీ ఆ సత్యాన్ని మనం జీర్ణించుకోలేకపోతూ ఉన్నాం, ఆ సత్యాన్ని మనం అంగీకరించలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే వాక్యం అంటుంది సత్యము బహు దూరముగాను బహు లోతుగాను ఉంటుందంటండి. బహు లోతుగా ఉండటమంటే, బహు దూరంగా ఉండటమంటే మనం చూడండి, సినిమాల్లో చూస్తాం కదా, పోలీసులు ఎప్పుడు వస్తారు చెప్పండి? అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వస్తారు. అదే దూరంగా ఉండటమంటే. ముందు రారు వాడు. ఏ సినిమాలో చూపించినా అలాగే చూపిస్తారు మనం. అలాగనే ఎన్నో శ్రమలు పడిన తర్వాత, ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత, ఎన్నో దెబ్బలాట్లు అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో తెలుసుకుంటాం మనం సత్యం. అయ్యయ్యో ఇలాగే జరిగిందా, మనం అపార్థం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, అదేనంటే సత్యము బహు దూరముగాను బహు లోతుగాను. యేసేపు ఎటువంటి వాడు తెలుసుకోవడం ఎంత టైం పట్టిందండి? యేసేపు ఎటువంటి వాడు తెలుసుకోవడం కోసం ఎంత సమయం పట్టింది? ఎన్ని సంవత్సరాలు బాధలు పడవలసి వచ్చింది? ఎంతమంది వేదనకు గురయ్యారు దేవుని బిడ్డలారా? యేసేపు ఎంత వేదన అనుభవించాడు? వాక్యాన్ని వినుచున్న సోదరుడా, సోదరి, అయితే ఇశ్రాయేలు ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేశాడంటండి. రెండవదిగా ప్రియులారా, అబ్రహాము శారా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆదికాండము 18వ అధ్యాయము సంగమ. ఆదికాండము 18వ అధ్యాయం అండి, 10 నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుందామండి. అందుకైన మీదిటికి కాలమున నీ యొక్కకు మరలా నిత్యముగా వచ్చేదను, నీ భార్య అయిన శారాయి
శారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారం ముందు వినుచుండెను. అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక స్త్రీ ధర్మము నిలిచిపోయింది అంటే ఇక ఆమె సంతానము కలిగే యోగ్యత లేదు. సంతానము కలిగే యోగ్యత ఆమెకు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి వ్యక్తి అమ్మా నీ భార్య గర్భాన్ని ధరిస్తాను, మరలా నేను వస్తాను అని చెప్తున్నాడు. ఆయన ఎలా నమ్ముతారు చెప్పండి? దేవుని బిడ్డలారా, ఎలా నమ్మకం కుదురుతుంది? నమ్మలేరు కదా. ఎంతటి విశ్వాసం ఉన్నా కొన్ని మాటలను మనం నమ్మలేము. కొన్ని మాటలను మనము నమ్మలేము. నిజమేనంటావా అని అనుకుంటాం మనం. అవి జరిగినప్పుడు కానీ అది నెరవేరినప్పుడు కానీ మనకప్పుడు తెలియదు. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినిస్తున్న సోదరుడా సోదరు, అయితే ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు చెప్పాడు. చెప్పినటువంటి దేవుడు మరలా అబ్రహామును దర్శించాడు. అబ్రహామును ఏం చేశాడండి? మరలా దర్శించాడు. దేవుని సంగమ వాక్యాన్ని వినుచున్న ప్రియ సోదరుడా సోదరి, అయితే 14వ వచనం అంటుంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆ కాలమున వచ్చేదను కుమారుడు కలుగునని చెప్పాను. చాలా భయపడి నేను నమ్మలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అని దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాటను విని ఏం చేస్తుందంటే నవ్వుకుందంటే అంటారు. మనోడు కూడా అంతే కదా. కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు కచ్చోడు కాకపోతే ఇలా మాట్లాడితే జరిగే పనేనా? ఇలా జరుగుద్దా? నవ్వుకుంటూ ఉంటారంటే అండి. దేవుని పిల్లలారా, ఒకవేళ అది దైవవాక్కు అనుకోండి, ఏం చేస్తాం మనం చెప్పండి? మందసాన్ని తీసుకొచ్చారు. ఆ మందసం నిమిత్తమే దావీదు ఒక గుడారాన్ని ఏర్పరిచాడు. ఇశ్రాయేలులందరినీ పిలిచాడు. ఒక్కొక్క ద్రాక్ష గెలల ఆడ, ఒక్కొక్క అంజూరపు గెలల ఆడ, ఒక్కొక్క రొట్టె అందరికీ పంచిపెట్టాడు. అందరినీ పంచిపెట్టేసిన తర్వాత చివరిలో తన ఇంటి వారిని దీవిందామని వెళ్ళాడు. మేకాలు గారి దగ్గర అక్కడికి వెళ్ళాడు. అమ్మా ఈయన దురదృష్టం పాపం. ముందు అసలు మేరాబు నుంచి పెళ్లి చేయాలి. ఈయనకి సౌలు యొక్క పెద్ద కూతురు మేరాబు నుంచి పెళ్లి చేయాలి. కానీ మేరాబు నుంచి పెళ్లి చేస్తే లాభం లేదు. వీడికి ఉరిగా ఉండాలంటే మేకాల నుంచి పెళ్లి చేద్దామని చెప్పి ఆ సౌలు కపటోపాయం చేత మేకాల నుంచి పెళ్లి చేయాలంటే ఆమె ఏం చేసిందంటే ఈయన జీవితానికి ఉరిగా మారిపోయింది. పాపం దీవిందామని వెళ్ళినప్పుడు గుమ్మంలో నుంచి ఉన్నటువంటి ఏమంటుంది? తన ఇంటి వారిని దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మేకాలు ఎదుర్కొనబోయి ఏన స్థితి గల పనికత్తులు తీస్తుండగా వ్యర్థుడొకడు బట్టలను తీసివేసి నాట్యం ఆడినట్లుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు ఎంత అందంగా గొంతులేస్తున్నావు గోసిపోటెట్టుకుని. బట్టలు తీసివేసి అంటే బట్టలు తీరేసి పాపం గోచితో ఉన్నాడు దావీదు గారు. దేంతో ఉన్నాడండి? ఆయనకి ఏం తెలుతులేదు. ఆయన కంటికి దేవుడు ఒక్కడే కనిపిస్తున్నాడు, మందసం కనిపిస్తుంది. దేవుణ్ణి ఎలాగ తీసుకెళ్ళాలనేటటువంటి ఆలోచనతో ఉండిపోయాడు. దేవుని ముందు పాపం హృదయపూర్వకంగా నాట్యం ఆడుతున్నాడంటే ఇవిడికి స్త్రీకి వచ్చింది. నువ్వు రాజుకు అల్లుడువయా? బట్టలు లేకుండా గొంతులు ఏంటి, ఆ డాన్సులు ఏంటి, ఆ గొడవ ఏంటి, ఆ లోకం ఏంటి? అసలు ఏమనుకున్నావు? కృష్ణుడు బట్టలు లేకుండా డాన్స్ చేసినట్టు కొంత నువ్వు డాన్స్ చేస్తుంది. దేవుని బిడ్డలారా, నేను మొన్న ఎవరో ఒక పాస్టర్ గారి గురించి చెప్తున్నారు. ఆ పాస్టర్ గారు అసలు తన జీవితకాలం అంతా కూడా ఎప్పుడు ఇస్త్రీ చేయించుకోదండి అనమాట. మామూలు ఉతుక్కున్న బట్టలకి ఉతుక్కునేవాడు అంటే ఏ బట్ట అయితే ఉందా లేదా? అది ఉందా లేదా? నేను
ఒక రోజున ఒక స్థలంలోకి వెళ్ళాను. ఒక స్థలంలోకి వెళ్తే ఆ స్థలంలో ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను ఎలా చెప్తున్నానని ఏం అనుకోకండి సుమా, మీరు ఈ బట్టలు ఎందుకు వేసుకొస్తున్నారు నాకు అర్థం కాలేదు అన్నాడు. ఇస్త్రీ లేని నలిగిపోయిన బట్టలు ఎందుకు వేసుకొస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇస్త్రీ చేయించుకుంటాక డబ్బులు లేక, లేకపోతే ఇస్త్రీ చేయించుకుంటాక బద్ధకం వేసా. ఎందుకంటే మనం వేసుకునే బట్టలను బట్టి ఈరోజు సమాజం మనల్ని గౌరవిస్తుంది అన్నాడు. కరెక్టే, వాస్తవమే అసలు చెప్పింది. అంతే కదా. ఇప్పుడు పాస్టర్ గారు సూటు కోటు టై వేసుకొచ్చాడు, బూట్ వేసుకొచ్చాడు అనుకోండి, ఎంతగా గౌరవిస్తాం మనం చెప్పండి. మంచిది, అయ్యగారండి 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 అయ్యగారండి. అదే కనుక మామూలుగా గడ్డంతో నలిగిపోయిన బట్టలతోని వచ్చాడు అనుకోండి, మనం ఏమంటాం చెప్పండి. దేవుని బిడ్డలారా, మనం పై రూపాన్ని చూస్తాం. మనం ఏం చూస్తామండి? పై రూపాన్ని చూస్తాం, పై రూపానికి విలువిస్తాం. దేవుని సంగమా గమనించాలి. కనుక ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మంచి బట్టలు ఇస్త్రీ చేసుకుని మీకు మళ్ళీ వస్తే ఒక గౌరవం ఉంటుంది. తాత్కాలికమే, అది ఎటువంటి చెప్పండి, అది తాత్కాలికమే. ఇంకా ఇప్పుడు ఈ బట్టలన్నీ ఉన్నాయి. ఒక టైంలో నేను విమానం ఎక్కడానికి నా దగ్గర బట్టలు కూడా లేవు. ఇతర దేశం వెళ్ళడానికి 1982లో నా దగ్గర బట్టలు కూడా లేవు. ఎవరినో ఒక మహానుభావుడు ఒక ప్యాంటు టీనైనా విమానం ఎక్కాలంటే ఆయన ఏం చేశాడు, మొత్తం పైనుంచి కింద వరకు చిరిగిపోయిన ప్యాంట్ ఇచ్చాడు. దొడుక్కోబాబు అని. ఆ ప్యాంట్ దొడుక్కుంటే మొత్తం చిరిగిపోయింది. ఊరు బాబు ఇది ఎక్కడ కొనమని చెప్పి 5 పైసలకి ఫినీసులు కొన్నాను. 5 పైసలకి 5 ఫినీసులు వచ్చినాయి. ఫినీస్ పైసా. ఆ ఫినీసులు ఎట్టుకుని నేను ఎయిర్పోర్ట్ నుంచి లోనికి వెళ్తే ఆడు అందులోంచి వెళ్ళమన్నాడు. అది అలారం కొట్టి అతను కేకమని ఆడ అన్నాడు. ఏం పట్టుకొచ్చావు నువ్వు, ఏముంది నీ దగ్గర? నా దగ్గర ఏముంటారు బాబు. మళ్ళీ మెషిన్ ఎట్టాడు, మళ్ళీ అలారం కొట్టి అతను నన్ను గదిలోకి నాడు అన్నాడు. ఇప్పుడు నాకు ఇది ఎక్కడ కూడా బాబు అని చెప్పి లోపల తీసుకెళ్తే ఇప్పు ప్యాంట్ అన్నాడు. ఇప్పు చూస్తే దాన్ని ఫినీసులు ఉన్నాయి. ఆడికి మర్చిపోయి ఆడికి దాన్ని పైనుంచి కింద ఆగుతుంది. లాగు దొడుకుని పోవాలన్నాడు. ఏం చేస్తాను, అదే ఉంది నా దగ్గర. దేవుని పెట్టారు అటువంటి ఫినీసులు పెట్టాం కదా, చూసేస్తుందండి. అటువంటి పరిస్థితి అన్న మాట్లాడండి. మా బట్టలను బట్టి, తొడుక్కునేటటువంటి బట్టలను బట్టి ఎప్పుడూ ఒక వ్యక్తిని మనం గౌరవించకూడదండి. దేవుని పిల్లలను గమనించాలి. అతని మనస్సును బట్టి, అతని వ్యక్తిత్వాన్ని బట్టి, అతని యొక్క నడవడికని బట్టి మనం ఆ వ్యక్తికి గౌరవం ఇవ్వాలి. అది దేవునికి అంగీకారమైంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, యెహోవా పైరూపాన్ని లక్ష్య పెట్టాడు. సమూయేలు ఎవరిని లక్ష్య పెట్టాడు? సమూయేలు దావీదు యొక్క అందగాలను చూసి అనుకున్నాడు, ఎత్తడిగా ఉన్నారు, ఎర్రగా ఉన్నారు, బాగున్నారు, అందంగా ఉన్నారు, దేవుడు ఏమైనా కోరుకున్నాడేమో అనుకుని తైలపుట్టు పట్టుకుని, తైలపు కొమ్ము పట్టుకుని పైకి లెక్కుతూ మొదలెట్టాడు. ఒక్కొక్కడో యెషయా కొడుకు తీసుకొస్తా ఉంటే ఏళ్ళేమో అనుకుని సమూయేలు మోసపోతా ఉంటే దేవుడు అన్నాడు, సమూయేలు నేను ఏమైనా కోరుకోలేదు. ఆఖరికి 7 అయిపోయాడు. వీళ్ళని ఎవరినే కాదు అన్నాడు. అనుమానం వచ్చింది. ఏమయ్యా 7 నీకు ఎవరైనా కొడుకులు ఉన్నారని అడిగాడు సమూయేలు యెషయా గారిని. ఉన్నాడండి ఒకటో గొడవలు కాసుకుని. కూడా చూసారా, తండ్రి కూడా అతన్ని తృణీకరిస్తూ ఉన్నాడు. మనం కూడా చాలా సార్లు మన ఇంట్లో వాళ్ళని తృణీకరిస్తాం. పని పాట లేకుండా ఉన్నారన్నాడు, ఉన్నారులో ఒకడు తృణీకరిస్తాం. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అవుద్దంటండి. ఒకవేళ లోకమంతా వ్యక్తిని తృణీకరించిన దేవుడు కనుక ఆ వ్యక్తిని కోరుకున్నాడు అనుకోండి, ఆ కోరుకున్నప్పుడు ఆ వ్యక్తిని తలరాయిగా చేస్తాడంటండి దేవుడు. ఏం చేస్తాడమ్మా? తలరాయిగా మారుస్తాడు. అందుకునే గవికి ఎవరిని మనం తృణీకరించకూడదు. అది అలాంటిది, ఇది ఇలాంటిది, అది అలాగా, ఇది ఇలాగని చెప్పి మనం తృణీకరించుకుని ఎప్పుడైనా సరే మనము ఒక వ్యక్తి యొక్క ఉన్నత స్థితిని బట్టి మనం ఎప్పుడు గౌరవించవద్దు, ఎప్పుడూ అతన్ని ఇచ్చేయద్దు. వీళ్ళారా అతని యొక్క మనస్సును బట్టి, అతని వ్యక్తిత్వాన్ని బట్టి, అతని విధానాన్ని బట్టి మనము గౌరవించాలంటండి. ఇప్పుడు ఎవరన్నా 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఆనుకొచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? మనం అందరం లెగిసి నుంచి ఉంటాం, చేతులు కట్టుకుంటాం, అతను గౌరవిస్తాం, అతని కుర్చీ చేస్తాం. ఎందుకంటే అతని దేహాన్ని ఉన్నటువంటి ఆ బంగారపు ఉంగరాలను చూసి అతన్ని భయపడుతూ ఉంటాం మనం.
అయితే మనల్ని సృజించినటువంటి దేవుడు, మనం కోరుకున్నటువంటి దేవుడు ఆ 5 ఏళ్ళకి 5 ఉంగరాలు, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు ఉన్నటువంటి వ్యక్తి కంటే గొప్ప గనుడు ఆయన. అయితే మికాలు ఏం చేసిందంటే పై రూపాన్ని చూస్తుంది తప్ప ఆమె అంతరంగం అంతా కూడా గర్వంతో ఉందంటండి. మికాలు అనగా గర్విష్ఠురాలు. గర్విష్ఠుల గర్వమును గద్దించును, గర్విష్ఠుల గర్వమును గద్దించును అణచివేయును. యేసు చిత్రమైన వాడు, నా యేసుడు చక్కనైన వాడు. యేసు చిత్రమైన వాడు, నా యేసుడు చక్కనైన వాడు. లోకమంతా మారునా నా యేసుని ప్రేమ మారునా. తిరిగిన మనసు నలిగిన హృదయం నా యేసునకు ప్రియమైనవి. తిరిగిన మనసు నలిగిన హృదయం నా యేసునకు ప్రియమైనవి. సాత్వికులను ఎంతగా ప్రేమించెను, వినయము గలవారిని దీవించును. వినయము గలవారినంతు దీవించును. యేసు చిత్రమైన వాడు, నా యేసుడు చక్కనైన. దేవునికి స్తోత్రం. విమానం ఎక్కేటప్పుడు చెప్పులు కూడా లేవురా కాళ్ళకి, లేవండి అమ్మా. ఇదంతా జత 5 రూపాయలు బాబు. చెప్పులు ఎంత అండి? 5 రూపాయలు. చెప్పులు కూడా లేవు. దేవుని పిల్లల గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా, అయితే ప్రభు యొక్క మహా కనికరము ఇక్కడ శారా జీవితంలో దేవుడు ఏం చేశాడు? 21వ అధ్యాయము 1-2 వచనాలు కూడా మనం చదువుకుందాం. 21వ అధ్యాయమా. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. దేవునికి స్తోత్రం. అమ్మా, ఒక రోజు ఆర్బిల్లో భోజనానికి తాగేశారండి. ఆశ్రమ గారు, నేను, ప్రభావతి ముగ్గురు వెళ్ళాము ఆ ఇంటికి భోజనానికి. సరే, వారు మమ్మల్ని పిలిచి భోజనం పెట్టారు. భోజనం చేస్తూ ఉండగా నా మనసు అనిపిస్తూ ఉంది, ఈ ఇంట్లో ఒక కొరత ఉంది, ఆ కొరత కొరకు ప్రార్థన చేయండి అంటుంది. ఆ ఇంట్లో ఒక కొరత ఉంది, ఆ కొరత కొరకు ప్రార్థన చేయండి అంటుంది. సరే, భోజనం తింటూ అన్నానమ్మా, మరి దేని కొరకు ప్రార్థన చేయమంటారు అని అడిగారు. దేవుని బిడ్డలుగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ అత్తగారు అంది, అయ్యా వీళ్ళకి పెళ్ళయ్యప్పుడే 5 సంవత్సరాలు అవుతుంది, సంతానం లేదు, దయచేసి ఆమె సంతానం కావాలని ప్రార్థన చేయండి అని. చూసారా దేవుని యొక్క సంకల్పం ఎలా ఉంటుందో. దేవుని పిల్లలారా, సరేనమ్మా అని అమ్మ ప్రార్థన చేసి వచ్చేసాం. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భము తెరవబడింది. దేవునికి స్తోత్రం. 5 సంవత్సరములు తర్వాత ఈ మంగళవారం ప్రార్థనలో మనకి ఇప్పుడు తక్కువ కనిపిస్తూ ఉన్నారు. మీకు మళ్ళీప్పటి నుంచి అమ్మ బోళం మంది జనం వచ్చేవారండి. ఒక తోడుకోళ్ళు వచ్చింది, పెళ్ళయి 5 సంవత్సరాలైంది, సంతానం లేదు. ప్రభు ఆమెకు సంతానాన్ని దయచేశారు. ఆమెను చూసి ఆమె తోడుకోళ్ళు వచ్చింది, ఆమెకు పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది. అమ్మ ఇద్దరికి కూడా గర్భాలు తెరవబడ్డాయి. దేవుని బిడ్డలు గమనించాలి. ఎందుకంటే సంతానం ఇచ్చుటది దేవుని వశములో ఉన్నది. వాళ్ళు ఏదైనా యాపిల్స్ పళ్ళు, అరటిపళ్ళు తింటే కాదు సమ్మా, కేవలము ప్రార్థన ద్వారానే. తెలియక మేము కొత్తలో అలాగే ఇచ్చాం, కానీ దేవుడు వద్దన్నారు. అరటిపండు వాళ్ళ సంతానం కలుగుద్దా, యాపిల్ పండు వాళ్ళ సంతానం కలుగుద్దా? ఎవరు చెప్పారు మీకు? బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూడమన్నారు. అన్న ఏం చేసిందో చూడమన్నారు. అన్న యాపిల్ పండు తిందా, అరటి పండు తిందా, ఏ పండు తిందా? ఆమె దేనమ్మ ఏ పండు తిందా? ఆవిడ తినలేదు. ఆమె హృదయము క్రమ్మరించింది. నేను నాలుమట్టి వస్తున్నాను, మా కోళ్ళకి సంతానం లేదంటే, నాలుమట్టి వస్తున్నాను, మా అమ్మకి సంతానం లేదంటారు. అసలు నువ్వు అర్థం కాదు, మీ అమ్మాయి ఆమె, మీ కోళ్ళు ఆమె హృదయం కుమ్మరించుకోవాలి కదా. దేవుని ఎదుటికి వచ్చి వాళ్ళు కుమ్మరించరు, వాళ్ళు రారు. నువ్వు వస్తావు, నువ్వు కుమ్మరించవు.
ఒక ఆవిడకి 4 కోడళ్ళు, ఆ 4 ఆవిడకి సంతానం లేదంట. 4కి 4 బిల్డింగులు కట్టింది. దేవుడి దగ్గర తెగ ప్రార్థన చేస్తుంది ఆవిడ. నాయనా ఇదిగో 4 కొడుకులకి బిల్డింగులు ఇచ్చావు, 4 కొడుకులకి పని ఇచ్చావు, 4 కొడుకులకి సమస్తం ఇచ్చావు, 3 పిల్లలు ఇచ్చావు, ఒక ఆవిడకి పిల్లలు లేరు నాయన, ఆమెకు సంతానవి అని ఓ మాపులు కబులు ఇదే ప్రార్థన. దేవుడికి చిరాకెత్తిపోయినట్టు కొంత రోజున దిగొచ్చారంట. అమ్మా అడుగుతున్నావు బాగానే ఉంది, మంచిదే. అసలు పొందవలసిన పొందుకోబోయే ఆవిడ మాత్రం ఒక మాట కూడా నన్ను అడుగుతలేదు. మరి నన్ను ఎలాగేమంటావు చెప్పాను అంటే ఆయన, అంతే కదా. ఒకవేళ ఇచ్చాననుకో, ఆవిడ మార్గం వేరు. ఏ మార్గాన్ని వచ్చినట్టు? ఆ మార్గాన్ని వచ్చినట్ట, ఈ మార్గాన్ని వచ్చినట్ట. దేవుని బిడ్డలారా, అలాగా అమ్మా మనం అడగాలి ఆయన్ని. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును. కానీ మనం అడుగుతలేదు, వాళ్ళ కొరకు మనం అడుగుతున్నాం. అమ్మ వాళ్ళేమో అక్కడక్కడ అడుగుతా ఉన్నారు, వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడెక్కడో అడుగుతా ఉన్నారు, మనమేమో ఇక్కడికి వచ్చి అడుగుతా ఉన్నాం. అమ్మ మరి అడిగినప్పుడు ఆయన చేసేసినట్టుకున్నది ఎక్కడికి వచ్చినట్టు. మా కనుకని కొన్ని విషయాల్లో దేవుడు దేవుని బిడ్డలారా గమనించాలి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ శారాని దేవుడు దర్శించాడు, ఆమె గర్భం తెరవబడింది. దేవునికి స్తోత్రం. శారా జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యం చేశాడు. ఎందుకంటే స్త్రీ ధర్మము నిలిచిపోయిన